హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మన ముందు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆయన గురించి చెప్పే ముందు కాస్త ఇంట్రొడక్షన్. గతంలో ఎలక్షన్ కమిషన్ అనగానే అదొక గవర్నమెంట్ సంస్థలాగా భావించారు. గవర్నమెంట్ కింద పనిచేసినా కానీ దానికంటే ఒక ఇండివిజువాలిటీ ఉండేది. అది ఎవరు గుర్తించేవాళ్ళు కాదు. దానికి ఒక ఇండివిజువాలిటీ తీసుకొచ్చిన మొదటి వ్యక్తి టిఎన్ శేషన్ గారు. అలాగే సిబిఐ అంటే ఒక దర్యాప్తు సంస్థగానే తెలుసు, కానీ దానికి ఉన్న ఇంపార్టెన్స్, దానికి ఉన్న విలువను ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలియజేసిన వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన మనతో ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగంలో లేకపోయినా, పదవీ విరమణ చేసినా కానీ ఆయన హోదానే ఆయన ఇంటి పేరుగా మార్చుకొని మన ముందా మాట్లాడుతున్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు, నమస్తే సార్. నమస్తే సతీష్. సార్, మీరు ఐపీఎస్గా చేశారు, ఐఏఎస్, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. ఒకప్పటి ఐఏఎస్ ఐపీఎస్లకి ఇప్పటి ఐఏఎస్ ఐపీఎస్లకి మీరు గమనించిన తేడా ఏంటి? మొదట్లో దీన్ని స్టీల్ ఫ్రేమ్ అనేవాడు. స్టీల్ ఫ్రేమ్ అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అన్నది 5 సంవత్సరాల్లో మారుతుంటుంది, కానీ ఇది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. అంటే వీళ్ళు ఉంటారు సర్వీస్లో, ఈ సర్వీస్ బట్టి నడుస్తుంది. కాబట్టి ఈ స్టీల్ ఫ్రేమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే దేశంలో డెమోక్రసీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది. కానీ తర్వాత ఏమైపోయిందంటే క్రమక్రమంగా ఏ విధంగా సొసైటీలో డెటీరియరేషన్ వస్తుందో సర్వీసెస్లో కూడా కొంతమంది డిటీరియరేషన్ రావడం మొదలుపోయింది. అంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ కరప్షన్ కానీ కమిటెడ్ బ్యూరోక్రసీ అంట. ఇది యాక్చువల్గా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఈ మాట కమిటెడ్ బ్యూరోక్రసీ, కమిటెడ్ టు ది పొలిటికల్ పార్టీ ఇన్ పవర్. సో ఆ విధమైన రావడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కూడా చూసిన ఈ ఆఫీసర్ ఈ పార్టీకి ఫేవరబుల్, ఈ ఆఫీసర్ ఈ పార్టీకి ఫేవరబుల్, ఆ విధంగా మాట్లాడుకునే స్థాయికి వచ్చేసాం. కాబట్టి దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి అది కాకుండా మనం ఏంటంటే మళ్ళీ యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ది ఓల్డ్ గ్లోరీ టు దట్. ఆ స్టీల్ ఫ్రేమ్ రస్ట్ కాకుండా చూసుకోవాలి అన్నది మనం అందరూ ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ఇందులో ప్రధానంగా వీరు ఈ విధంగా ప్రవర్తించడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేతిలో వీళ్ళందరినీ ఎవరిని ఎక్కడ పోస్ట్ చేయాలన్న పవర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అందుకనే మీరు చూసుకుంటే 2006లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రకాష్ సింగ్ గారని ఆయన వెళ్ళారు పోలీస్ రిఫార్మ్స్ గురించి. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎస్పెషల్లీ పోలీస్ గురించి నేను మాట్లాడుతున్నాను, వారు ఏం చెప్పారంటే రాష్ట్రంలో ఉన్న పోలీస్ విభాగం సక్రమంగా పనిచేస్తుందా లేదా అని చూడడానికి ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. ఆ సెక్యూరిటీ కమిషన్లో సీఎం, హోమ్ మినిస్టరు, తర్వాత కొంతమంది జడ్జెస్, హ్యూమన్ రైట్స్ కమిషన్, వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి కమిషన్ ఏర్పాటు వల్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ కమిషన్ వల్ల ఆ స్టేట్లో పోలీస్ వ్యవస్థ, ఎందుకంటే విజిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ పోలీస్, యూనిఫామ్లో ఉంటారు కాబట్టి పోలీసులు, ఇదే ప్రభుత్వం అన్న ఒక భావన ప్రజలు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. కాబట్టి పోలీస్ వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్. కాబట్టి ఆ విధంగా తర్వాత చాలా రిఫార్మ్స్ అందులో సజెస్ట్ చేశారు. కాబట్టి వీటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన ఎక్స్ క్యాబినెట్ సెక్రటరీ, ఆయన ఐఏఎస్లో రిఫార్మ్స్ కోసం వెళ్ళారు, దానికి కూడా ఇచ్చింది. ముఖ్యంగా అందరూ ఆ 2 జడ్జిమెంట్లు మీరు ఒకసారి చదివితే మౌఖిక ఆదేశాలు పాటించకండి అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, మినిస్టర్ ఇది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తారు, ఇది చెయ్యండి అంటారు. ఆ తర్వాత అంతా అయిన తర్వాత మేము చెప్పలేదంటారు. ఏం చేస్తారు? అందుకని దాంట్లో స్పష్టంగా మా మాన్యువల్స్లో కూడా అదే ఉంది. ఇఫ్ ఎనీబడి గివ్స్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కైండ్లీ ఆస్క్ దెమ్ టు కన్ఫర్మ్ ఇట్ ఇన్ రైటింగ్. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే దానికి కన్ఫర్మేషన్ ఇవ్వండి. అది ఇవ్వకుంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామంటారు. చేయనివ్వండి, లెట్ us గెట్ ట్రాన్స్ఫర్డ్. వాట్ ఈస్ దేర్? మనం ఇండిపెండెంట్గా పనిచేయాలి, మనం ఓత్ తీసుకున్నాము ఇండిపెండెంట్గా పనిచేస్తామని. సో దానికోసం మీరు ఏదో ఒక రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు అడుగులు మడుగులొత్తాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఏమవుతుందంటే ఈ సర్వీసెస్ యొక్క ప్రెస్టీజ్ ఏదైతే ఉందో అది పడిపోతుంది. కాబట్టి దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలని మీ ఒపీనియన్? మనలోనే బేసిక్గా ఇండివిజువల్గా రావాల్సిందే తప్పితే ఇండివిజువల్గా అంటే, అందుకనే నిన్న మీరు చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఐ థింక్ ఒక హైకోర్టు పాస్ చేస్తే ఇప్పుడు వాళ్ళు సిస్టమ్ మొత్తం సిలబస్ అంతా మారుస్తామంటున్నారు. ఓకే, దే హ్యావ్ టు బి మేడ్ మోర్ అకౌంటబుల్. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే సివిల్ సర్వెంట్స్ యొక్క అసెస్మెంట్ పబ్లిక్ చేయాలంటాను నేను. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఒక ఎస్పీగా పనిచేస్తున్నాను, నా పైన ఉన్న డిఐజీ నా పర్ఫార్మెన్స్ని అసెస్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ డిఐజీకి కనుసన్నల్లో నేను ఉంటే నాకు మంచి రికార్డ్ వస్తుంది. సపోజ్ అతనికి అగేన్స్ట్గా నేను పనిచేస్తే నా గ్రేడింగ్ సరిగా ఉండదు. కానీ నేనేమంటానంటే 50% వారికి ఇవ్వండి, మిగతా 50% నేను ఎవరి కోసమైతే పనిచేస్తున్నానో వాళ్ళు నన్ను అసెస్ చేయాలి. నేను ఒక జిల్లాకు ఎస్పీగా ఉన్నానంటే అందులో నా
రిపోర్టు ఒక 100 మంది దగ్గర నుంచి తీసుకోండి, Right. ఎవరికి తెలియకుండా పంపించండి, వాళ్ళు అసెస్ చేయమనండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వీఆర్ అకౌంటబుల్ టు పీపుల్, వీఆర్ నాట్ అకౌంటబుల్ టు ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇమీడియట్లీ అన్నది వస్తుంది. కాబట్టి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కూడా లీగల్ విషయాలు చెబుతారు, ఆ పనులు చేయండి. ఇల్లీగల్ విషయాలు చెబితే ఆజ్ దెమ్ ఇన్ రైటింగ్, Right. అది ఆగిపోతుంది, అది మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్న మార్పులు చేర్పులు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమని అంటారా? అంటే రాజకీయ డామినేషన్ ఎక్కువగా ఉన్న బేసిక్గా పరిస్థితుల్లో? ఏంటంటే మనం పొలిటిక్స్లో రిఫార్మ్స్ రావాలి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో మార్పు రావాలి. అందుకనే చెప్తాను, ఒక నిచ్చెన శుభ్రం చేయాలంటే మీరు పైనుంచి శుభ్రం చేసుకుంటూ రావాలి. Right. కింద నుంచి శుభ్రం చేస్తే నిచ్చెన శుభ్రం అవ్వదు, పైకి ఎక్కడానికి మళ్ళీ నేనే నా కాళ్ళు పెట్టాల్సి వస్తుంది దాని మీద, దాంతో మలినం అయిపోతుంది. కాబట్టి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కనుక మనం క్లీన్ చేయగలిగితే, ఒక నాన్ కరప్ట్ చీఫ్ మినిస్టర్ ఉన్నారనుకోండి, ఆర్ నాన్ కరప్ట్ మినిస్టర్ ఉన్నాడు, సివిల్ సర్వెంట్ ఎంత కరప్ట్ అయినా కూడా హీ కాంట్ డూ ఎనీథింగ్. True. అదే ఒక కరప్ట్ మినిస్టర్ ఉండి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సివిల్ సర్వెంట్ ఉంటే ఈ సివిల్ సర్వెంట్ని పక్కకు తప్పిస్తాడు. కాబట్టి మనం వ్యవస్థలో మార్పు రావాలంటే మొదట చేయాల్సింది రాజకీయ ప్రక్షాళన. అందుకనే మనం ఎవరికి ఓటు వేస్తున్నాం, ఎటువంటి వాళ్ళకు ఓటు వేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. 20-30 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చిన వాళ్ళు రేపు ఏం చేస్తారంటే దీనికి 5 రెట్లు సంపాదించుకుంటారు. దానికోసం ఏం చేస్తారు, ఫైనల్గా పబ్లిక్నే వాళ్ళు లూటీ చేస్తారు. కాబట్టి ప్రజలు ఆలోచించాల్సింది, చైతన్యవంతమైన ఓటర్లు ఉంటే మనం పొలిటికల్ వ్యవస్థను మార్చగలిగితే మొత్తం వ్యవస్థే మారిపోతుంది. సో ఆ విధంగా మనం కోరుకోవాలి. మరి ఈ వ్యవస్థను అలాగే పెట్టేసి మరి సివిల్ సర్వెంట్స్ని మీరు ఇదిగా ఉండాలి అంటే వీళ్ళు కూడా పరిస్థితులను బట్టి వాళ్లకు అనుసరించే విధంగా వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. Right. కాబట్టి ఈ సిస్టానికి మీకు చెప్పిన ఒకే ఒక సొల్యూషన్ రాజకీయ ప్రక్షాళన అన్నది చేయగలిగితే మొత్తం వ్యవస్థే మారిపోతుంది. మిగతా దేశాల్లో ఎందుకు ఇలా ఉందంటే ఆ పైన ఎన్నుకుంటున్న వాళ్ళు నాన్ కరప్ట్గా ఉంటున్నారు కాబట్టి ఆ దేశాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నాయి. జనాభా ఉండకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ అయినా కూడా ఆ నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు స్వచ్ఛంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం సిస్టమే నాన్ కరప్ట్గా ఆ విధంగా తయారవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్న రాజకీయ ప్రక్షాళన కోసమే మంచి ఉద్యోగం, మంచి హోదా వదులుకొని రాజకీయాల్లోకి వచ్చినట్టు భావించవచ్చా? ఎస్, డెఫినెట్గా. మేము అదే చెబుతున్నాం. మేము ఫైనల్గా అధికారంలోకి రావాలన్నది ఒక కాన్సెప్ట్, కానీ ఓటర్లలో చైతన్యం తీసుకురావాలన్నది ముఖ్యమైన కాన్సెప్ట్. ఓటు ఎవరికి వేయాలి, ఓటు ఏం చూసి వేయాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ ఓటు అన్నది మీకు 5 సంవత్సరాల్లో మీ జీవితాలు ఎలా మారబోతున్నాయన్న దానికి ఒక మీరే తీసుకుంటున్న నిర్ణయం. కాబట్టి ఆలోచించండి. పార్టీలకు ఓటు వేయకండి అంటాను నేను, వ్యక్తులకు ఓటు వేయండి. సో వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ లాగా వన్ ఓట్ కెన్ ఆల్సో చేంజ్ యువర్ లైఫ్. అండి, ఒక్కొక్క ఓటు మారుస్తుంది ప్రజలు, దాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే జనాలను అడగండి, మేము ఈ పార్టీకి ఓటేస్తామంట, వ్యక్తి గురించి మాట్లాడరు, ఆ క్యాండిడేట్ ఎవరో వాళ్ళకి తెలియదు. ఈ పార్టీ నిలబెట్టింది కాబట్టి మేము పార్టీకి విధేయులం కాబట్టి ఆ పార్టీకి వేసామంటారు. అది ఉండకూడదు ఎప్పుడు కూడా. వ్యక్తులు ఏ వ్యక్తి నిలబడ్డారు ఆ వ్యక్తికి ఓటేయండి. ఒక వ్యక్తి వస్తే ఏం చేస్తాడు అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు చాలా. ఎస్, వన్ మ్యాన్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఒక వ్యక్తి మార్పు తీసుకురాగలడు. ఏముంది, మనం చూసాం రాజకీయాల్లో కూడా, మన పార్లమెంట్లో కూడా మెనూ మసానీ ఇలాంటి వాళ్ళని చూసాం మనం. వాళ్ళు ఒక్కరే, కానీ ఎంత ప్రభావం చూపించగలిగారు వాళ్ళు, అది ఆలోచించాలి. అదే చైతన్యం రావాలి. కానీ ఏమవుతుందంటే రాను ఈ కులాలు మతాలు ఈ విధంగా విడిపోయి పొలిటికల్ పార్టీలుగా ప్రజలు విడిపోయి ఏమవుతుందంటే ఈ సిస్టమ్ ఇంకా అధ్వాన స్థితికి వెళ్ళిపోతున్నాం. దీన్ని ఎక్కడో ఒక చోట మార్పు తీసుకురావాలన్నది మేము అందరం కలిసి సంకల్పిస్తే అవుతుంది అది. సో ఇప్పుడు మీరు రాజకీయ పార్టీ స్థాపించారు. రాజకీయ పార్టీ స్థాపించాలి అంటే ఆర్థికంగా స్థితిమంతులై ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి దానికి సరిపడే. సో ఉద్యోగంలో మీరు బాగా సంపాదించారు అనుకోవచ్చా? అది ఏంటంటే ఈ రాజకీయ పార్టీ పెట్టాలంటే చాలా డబ్బులు ఉన్నాయన్న ఒక భూతాన్ని మిగతా పార్టీలు క్రియేట్ చేశారు. నిజంగా అవసరం లేదంటారా? అవసరం లేదు. ఓకే, ఏముంది, మేము ఫాలో అవుతున్నది జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఓకే, ఏదైతే ఎలక్షన్ కమిషన్ మాకు నిర్ణయించిందో ఆ ఖర్చులతోనే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీకి 90 లక్షల దాకా ఉంది. కాబట్టి ఈ ఖర్చులు తీసుకున్నా గత ఎన్నికల్లో నేను 11 లక్షలు ఖర్చు పెట్టాను నా క్యాంపెయినింగ్ కోసం. ఎలక్షన్ క్యాంపెయిన్ టోటల్ 11 లక్షలు అకౌంట్స్ ఆల్సో. ఓకే, ట్రూలీ. అందుకనే ఎక్కడ తీసుకొస్తాం మనం. అందుకనే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలి అన్నది అంటున్నాం మేము. ఎందుకంటే ఈ మిగతా రాజకీయ పార్టీలు ఏం చేశాయంటే వాళ్ళు ఈ విధంగా డబ్బులు ఉంటే తప్ప మీరు పొలిటికల్గా రాలేరన్న భూతాన్ని పెట్టి చాలామందిని డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏముంది, ఎలక్టరల్ బాండ్స్ అన్న సిస్టమ్ తీసుకొచ్చి ఎన్ని డబ్బులు సంపాదించుకున్నారు అందరు చూడండి.
అవన్నీ కూడా ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటిలోనే మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో వచ్చాం. ఎలక్ట్రల్ బాండ్స్ కూడా వన్ టైప్ ఆఫ్ కరప్షన్ కింద అంతే బాగుంటుంది కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ క్విడ్ ప్రోకా అన్నారు వాళ్ళు. అంటే మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, రేపు వాళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తారు మీరు. సో ఇప్పుడు తీసుకుని ఇట్ ఈస్ నథింగ్ బట్ క్విడ్ ప్రోకా, ఇట్ ఈస్ నథింగ్ బట్ కరప్షన్. చంద్రచూడ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్లో ఆయన హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఇట్ లీడ్స్, దాన్ని ఆపేశారు. కానీ దాంట్లో ఇంకా కొంత జడ్జిమెంట్ ఇచ్చింటే బాగుండదు. ఇంతవరకు మీరు తీసుకున్న డబ్బులన్నీ కూడా రిటర్న్ చేసేయాలని పెట్టిండాల్సి, ఆర్ ప్రభుత్వ ట్రెజరీకి డిపాజిట్ చేయండి అని చెప్పిండాల్సి. అది చేయలేదు. దానివల్ల ఏముందంటే ఇంతవరకు వచ్చిన డిపాజిట్స్ వాళ్ళు వాడుకుంటారు. ఏముంది, నా దగ్గర డబ్బులుంటే నేను ఒక 10 లక్షల మందిని ట్రక్కుల్లోనూ వాటిలోనూ పెట్టి ఒక పెద్ద సభ పెడతాను. టీవీల్లో చూపిస్తారు, 10 లక్షలు లక్ష్మీనారాయణ సభకు హాజరయ్యారంటే ఇది నాకు బాగుందని ఓట్లేస్తారు. కాబట్టి దానికి మెయిన్ ప్రభావం ఏంటంటే డబ్బు ఉండడం వల్ల నేను చేయగలిగాను. నా దగ్గర లేదు కాబట్టి నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మాత్రమే చేసుకోగలను. నేను ఇలాంటి మీటింగ్ ఆర్గనైజ్ చేయగలను. కాబట్టి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు మనకి ఇప్పుడు. డబ్బులున్న పార్టీలు, డబ్బు లేని పార్టీలు. సో ఆ విధంగా ఏంటంటే పబ్లిక్ ఆప్టిక్స్ అంటాం. పబ్లిక్ ఆప్టిక్స్ అంటే ఏం చూస్తున్నారు వాళ్ళ దాని మీద ప్రభావం పడి అది వాళ్ళ ఓటు మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఇట్ షుడ్ బి బ్రాట్ అనే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తే అప్పుడే సత్తా ఉన్న వ్యక్తి రాగలడు. కానీ ఇప్పుడు ఏముంది, దానివల్ల ఏంటంటే నేను 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టాలి, 100 కోట్లు ఖర్చు పెట్టాలి, అప్పుడే నేను ఎమ్మెల్యే ఎంపీగా అవుతామన్న సిస్టంలో ఉంటే మరి ఎలా చేయగలం? అందుకనే ఎలక్టోరల్ రిఫార్మ్స్ అన్నవి చాలా ముఖ్యం, ఎన్నికల సంస్కరణలు అన్నవి చాలా ముఖ్యం. మేమంటాం పెద్ద సభలకు పర్మిషన్ ఇవ్వకండి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ బిగ్ పబ్లిక్ మీటింగ్స్. రోడ్ షోస్ కూడా అవసరం లేదు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మాత్రమే అలో చేయండి. టీవీల్లో అందరికీ సమానమైన టైం ఇవ్వండి. మా భావాలు మేము చెప్తాం. లేకుంటే అందరు క్యాండిడేట్లను ఒకే ప్లాట్ఫామ్ మీదకి తిప్పి వాళ్ళు మాట్లాడినివ్వండి. అప్పుడు వ్యక్తులు ఏంటో తెలుస్తుంది. సో లేకుంటే ప్రపోర్షనేట్ రిప్రజెంట్ ఇవ్వండి. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు శాసనసభలో కేటాయించండి. సో ఇలాంటి రిఫార్మ్స్ రావాలి మన దగ్గర. లేకుంటే ఏమవుతుందంటే ఇదే విధానాలు కొనసాగుతాయి. డబ్బులు ఉన్న వాళ్లే మేము పాలిటిక్స్ చేయగలమన్న ఒక ప్రథ ఏదైతే ఉందో అదే ఉంటుంది. సో ఇప్పుడు మీరు కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించారు. గతంలో జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సో ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా ఓటమి చెందారు. సో ఈ ఓటమి మీకు నేర్పిన పాఠం ఏంటి? అంటే ఏముంటుంది, ఇది ఒక ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ వార్. అంటే బేసిక్గా మనం వచ్చింది గెలిచి అక్కడ కూర్చోవడానికి కాదు, కానీ మనం మార్పు తీసుకురావడానికి వచ్చినాం. కాబట్టి ఈ మార్పులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అనుసరంగా ఓటర్లు నిర్ణయిస్తారు. కాబట్టి ఈ ఓటర్ల మైండ్ సెట్ మార్చాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఓటర్ల మైండ్ సెట్ ఈజీగా మారుతుందంటారా? ఇప్పుడు ప్రయత్నం చేయాలంటే ఏది అసాధ్యం అన్నది ఎక్కడా లేదు, సుసాధ్యమే. కాబట్టి సుసాధ్యం దిశగా మనం ఎలా ముందుకెళ్ళాలి. లేకుంటే మనం ఒక ప్రయత్నం చేసిన వాళ్ళుగా మిగిలిపోతాం. ఏదో ఒకటి అంటే ప్రయత్నం చేయకుండా ఉండకుండా ఒక ప్రయత్నం చేసాం, ఆ ప్రయత్నాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాం, కొంతలో కొంతమందిని మనం మార్చగలిగామన్న ఒక మేబీ ఒక్కొక్కసారి చెప్పలేము ఏమవుతుందో, ఒకసారి ఒక ప్రభావం కలగవచ్చు. అంటే అన్నిటికీ విసిగిపోయి ప్రజలు ఒక మార్పు కొనుక్కునే రోజులు కూడా రావచ్చు. దాంట్లో ఏముంది, బట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ది రేస్. ఆ ఫీల్డ్లో మీరు ఉండాలి కదా. సో దానికోసం ఈ ప్రయత్నం, మా ప్రయత్నం కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రజలు ఆర్ యువత ఎలా భావిస్తున్నారంటే, ఏ పార్టీ అయినా ఏముంది చెప్పుకోవడానికి, ఏ పార్టీలో చూసినా అదే నాయకులు ఉంటున్నారు. గతంలో తెలంగాణలో చూసుకుంటే టీడీపీలో గెలిచిన నాయకులే, తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు అక్కడ అదే నాయకులు ఉన్నారు, ఇక్కడ అదే నాయకులు ఉన్నారు. సో ఏ పార్టీ వచ్చినా పెద్దగా ఒరిగేదేముంది అని రాజకీయాల వైపు యువత చూడటమే మానేశారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? అందుకనే ఎవరో అన్నారు మొన్న, పేకాటలో ముక్కలు అవే ముక్కలు కానీ చేతులు మారుతుంటాయి. రాత్రి వరకు ఉన్నవాడు అక్కడ వరకు తిట్టినవాడు వచ్చేసి ఇక్కడ పొగుడుతాడు నెక్స్ట్ రోజు. అంటే ఈ విధంగా రాజకీయాలను పతనావస్థకు మనం తీసుకొస్తున్నాం. సో దీన్ని ఎక్కడో మార్చాలి అంటే అది కేవలం యువతరంతో మాత్రమే సాధ్యం. యువతరం సంకల్పిస్తే మార్పు తీసుకురావచ్చు. దానికోసమే ఈ ప్రయత్నం. ఈసారి ఇచ్చిన మా పార్టీల నుంచి ఒక్కరి మీద కూడా క్రిమినల్ రికార్డ్ లేదు. ఓకే, గ్రేట్. అది వీ ఎన్షూర్డ్. తర్వాత వచ్చేసి అందరూ కూడా ఎడ్యుకేటెడ్, అందరూ కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్లో వెళ్ళి క్యాంపెయిన్ చేసిన వాళ్ళే. సో ఈ విధంగా ఒక ప్రయత్నం చేశాం. సో ఈ ప్రయత్నం చేస్తూనే ఉందాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మీరు చేసిన ప్రయత్నం ఎంతవరకు ఫలించిందని మీరు భావిస్తున్నారు? ఎన్ని వరకు ఫలించడము అంటే కొంతవరకైనా ప్రభావం చూపించగలిగామని నాకు అనిపించింది. అంటే ప్రస్తుతం 2024 జరిగిన ఎన్నికల్లో హోరాహోరీగా ఒకవైపు కూటమి, ఇంకొక వైపు ఒక పార్టీ, వీళ్ళని దించేయాలని కూటమి ఫామ్ అయింది. ఎక్కడా కూడా వ్యతిరేక ఓటు చీలకూడదన్న కాన్సెప్ట్లో కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగా స్పందించారు. కానీ
మాకున్న పరిధిలో మాకున్న కొద్దిపాటి ఓట్లు ఏమన్నా ఇంకా ఈ విధంగా ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారన్న ఒక సాటిస్ఫాక్షన్. కాబట్టి ఇదే కండిషన్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ చూశారు కాబట్టి ఒక కొత్తతనాన్ని కూడా కోరుకోవచ్చు. అది కాకుండా కూడా ఫైనల్గా వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పు తీసుకురాగలము, రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న విషయాలను ప్రజల ముందు ఉంచుతాం. అందుకని 6 నెలలు ఈ ప్రభుత్వం చూద్దాం ఎలా వీళ్ళు ముందుకు తీసుకువెళ్తారని. ఆ తర్వాత మా పార్టీ తరఫున కూడా విషయాలు లేవనెత్తుతాం, ఆ విషయాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్తాం, ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లోనో 6 నెలలు పూర్తి చేసుకోబోతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ తేడా మీరు గమనించిన తేడా ఏంటి? అంటే ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం ముఖ్యంగా సంక్షేమం మీద ఎక్కువగా వెళ్ళారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి వాళ్ళు అప్పుడు నవరత్నాలు అన్న స్కీమ్ తీసుకొచ్చి అందులో ఉన్న విషయాలను మేము ఆల్మోస్ట్ 99% మేము మేనిఫెస్టోలో చెప్పినవి మేము పూర్తి చేశామని వారు డిక్లేర్ చేసుకున్నాం. సుమారుగా 2,50,000 అనేది మొదటి 6 నెలల్లోనే చెప్పేశారు. 2,52,000 కోట్ల రూపాయలు మేము ఈ సంక్షేమం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ప్రజలకు ఇచ్చాము అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వచ్చి గత ప్రభుత్వం సుమారుగా 14 లక్షల నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 7-8 లక్షల కోట్ల దాకా మన మీద భారం ఉంది అని చెప్పేసి వీరు అంటున్నారు. కాబట్టి కొత్తగా కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం ఇవన్నీ కూడా టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఆ విధంగా కూటమి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకు సహకరిస్తుండడం వల్ల ఇప్పుడు అమరావతి తీసుకున్న ఒక 15,000 కోట్లు అప్పుగా వాళ్ళకి ఇప్పించడము, తర్వాత పోలవరంకి సహాయం చేస్తామనడం, ఇవన్నీ తీసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఈ ప్రయత్నంలో ఎంతవరకు వెళతారు. తర్వాత వీరు ఎన్నికలు రావడంలో కూడా ఈ Super 6 అన్నది ఒకటి ప్రధానమైన పాత్ర పోషించి, కాబట్టి దాని గురించి కూడా ఏ విధంగా వీళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దీన్ని చేయాలంటే సుమారుగా సంవత్సరానికి ఒక 72,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే ఒక 5 సంవత్సరాల్లో సుమారుగా 3.5 లక్షల దాకా కావాల్సి వస్తుంది కోట్లు. మరి ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నది ఒకటి. సో ఆ విధమైన సంభ్రమంలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఎలా నడిపించగలరు? నాకు రెవెన్యూ ఇంక్రీజ్ అవుతే నేను ఇవ్వగలను, లేకుంటే నేను ఇవ్వలేను, లేకుంటే నెంబర్ 2 ఇవ్వాలంటే నేను మళ్ళీ అప్పులు తీసుకురాను. మరి ఏ పరిస్థితుల్లో వీరు చేయబోతున్నారు అన్నది కూడా ఒక బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ఉచితాలు అన్నవి మొత్తం దేశంలో రాజకీయాల్లోనే ఉచితాలు మారుస్తుంది. ఇప్పుడు ఏ ఎన్నికల్లో చూసినా ఫ్రీగా మాకేమిస్తారు అన్న ధోరణిలో ఉన్నది. అదే అడగబోతున్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఉచితాల చుట్టూనే తిరుగుతున్నాయి. సో ఈ ఉచితాల వల్ల డైరెక్ట్గా లబ్ధి పొందుతున్న వాళ్ళు 2 కేటగిరీలు నాకు కనిపిస్తుంది. ఒకటి సబ్సిడీల రూపంలో వ్యాపారస్తులు లబ్ధి పొందుతున్నారు, ఉచితాల రూపంలో బిలో మిడిల్ క్లాస్ ఆర్ బిలో పావర్టీ లైన్ పీపుల్ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. మరి మధ్యతరగతి అంటే వాళ్ళ కుటుంబం గడవాలంటే ఉద్యోగం తప్ప వేరే పని తెలియని మధ్యతరగతి సగటు మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితకాలం ఉద్యోగం చేసి నలిగిపోయి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. కానీ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంటి? వాళ్ళకి ఇటు సబ్సిడీలు రావు, ఇటు ఉచితాలు రావు, అడగలేరు. మరి నలిగిపోతున్న వాళ్ళు ఈ మధ్యతరగతి వరకు. తర్వాత ఏంటంటే బేసిక్గా ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోయింది, ఇప్పుడు రేట్లు ఎంత పెరిగిపోయాయి చూడండి, ఎంత భారం ఉంది. కాబట్టి ప్రతిసారి కూడా చాలామంది మధ్యతరగతి నుంచి పేదరికంలోకి వచ్చేస్తారు. ఆ ఇంట్లో ఏదైనా ఒక పెద్ద వ్యాధి ఎవరికైనా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఎవరికైనా వస్తే మొత్తం ఈ విధంగా కూలిపోతున్నారు. సో ఆ విధమైన పరిస్థితులలో మరి ఇంత సంక్షేమం చేస్తున్నారన్న వాళ్ళు మీరు ఎంతమందిని తెల్ల రేషన్ కార్డులు మీరు దూరం చేశారు చెప్పమనండి. కానీ నేను గమనించింది ప్రతి సంవత్సరం తెల్ల రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఇంత డబ్బులు ఇచ్చినా కూడా పేదరికం నుంచి మనం తీసుకురాలేకపోతున్నాం అంటే మరి ఏంటి, మనం ఫెయిల్ అయినట్టే కదా. మరి అందుకనే మా పార్టీ మేనిఫెస్టోలో మేము ఇచ్చాం 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక తెల్ల రేషన్ కార్డు కూడా లేకుండా చూసే బాధ్యత మాదన్న. ఓకే, నాట్ ఈవెన్ 1 సింగిల్ రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉంటే ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్. అంటే ఇంత నా దగ్గర అధికారం ఇచ్చి నా దగ్గర ఇన్ని వనరులు ఇచ్చిన తర్వాత కూడా నేను ప్రజలను పేదరికంలోంచి బయటికి తీసుకురాలేకపోతున్నానంటే ఇట్స్ మై ఫెయిల్యూర్, యాక్సెప్ట్ చేయాలి. దాన్ని పూరించడానికి మేము ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని రావడం అంటే అదేమవుతుందండి, అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్కి, హెల్త్కి, తర్వాత రోడ్స్కి, మంచి డ్రింకింగ్ వాటర్కి, వీటి మీద అలొకేషన్స్ తగ్గిపోతాయి. బడ్జెట్ అలొకేషన్, మీ బడ్జెట్ అంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ ఫ్రీ బిల్ ఇద్దామన్న దాంట్లోనే మీ ప్రభుత్వం యొక్క సక్సెస్ డిపెండ్ అవుతే మరి బేసిక్ కోర్ స్ట్రక్చర్స్ ఏమవుతాయి? సో ఇది ఆలోచించాలి ప్రభుత్వాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అడిగిన వెంటనే సమయం ఇచ్చారు. మీరు రాజకీయంగా మీరు ఆశించిన మార్పులు సమాజంలో రావాలని, అందులో మీరు విజయవంతం అవ్వాలని
దానికి మా సహకారం ఎప్పుడు ఉంటుందని ఒక్కసారి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.